తెలంగాణ అసెంబ్లీలో జల యుద్ధం జరగనుంది. కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను సభ్యులకు వివరించనున్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. చారి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రంలో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద రెండు రాజకీయ పార్టీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అలాగే గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటినీ కూడా ఆయా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి వాటిని కేఆర్ఎంబీకి అప్పచెప్పాలనేటువంటి ఒక ప్రతిపాదన ప్రభుత్వం ఒప్పుకుందనేటువంటి ఆరోపణల్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది. అలాంటి ప్రతిపాదన ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు, ఎలాంటి ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే గడిచిన 2-3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో ధన్యవాద తీర్మానానికి సంబంధించినటువంటి చర్చలో కూడా ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తూ వచ్చారు. మరి కాసేపట్లో ఈ కృష్ణానది జలాలలో వాటాకు సంబంధించి తెలంగాణ వాటాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్చించాలని నిర్ణయించింది. మరి కాసేపట్లోనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ఈ చర్చను ప్రారంభించబోతున్నారు. అసలు కేఆర్ఎంబీకి సంబంధించి ప్రాజెక్టులను అప్పగించేటువంటి అంశంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేంది, గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి సమావేశాల్లో మినిట్స్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పేటువంటి ఆలోచన చేస్తుంది అనేటువంటి ఆరోపణల్ని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందం కావచ్చు, చర్చలు కావచ్చు, ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ చేసినటువంటి మేలుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన మీడియాలో అసెంబ్లీలోనే ప్రస్తావించారు. వీటికి సంబంధించినటువంటి వీడియోలను కూడా ప్లే చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అలాగే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి అడ్డుకోవడానికి ప్రయత్నం ఏం చేసింది అనేటువంటి అంశాలన్నిటిని కూడా ప్రభుత్వం ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. రేపు బీఆర్ఎస్ నల్గొండలో సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు, మరోవైపు గడిచిన వారం 10 రోజులుగా బీఆర్ఎస్ పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి తరుణంలో అధికార పార్టీ అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా జనం ముందు పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు సభలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి సమస్యలేంటి, నీటి ఒప్పందం ఎలా జరిగింది, నీటి కేటాయింపుల్లో అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేంది, అసలు ప్రాజెక్టులను ఇప్పుడు అప్పగించడం ఏంది, గతంలోనే బడ్జెట్ కేటాయింపుల్ని కూడా ఇచ్చింది గత ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని పదే ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి సందర్భాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అధికార పార్టీ ప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ కూడా తమకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతిపక్షాలకు సంబంధించి ఎలాంటి అవకాశం ఇస్తారనేది కూడా చూడాలి. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం కూడా నిధులు, నీళ్లు, నియామకాలు వీటి చుట్టే తిరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నీళ్లు అనేదే ప్రధాన ఎజెండాగా పార్లమెంట్ ఎన్నికలకి వెళ్లాలనేటువంటి ఆలోచనతో ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు గతంలో జరిగినటువంటి ఒప్పందాలేంటి, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, ఏపీ ప్రభుత్వంతో లోపాయికారిగా కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలేంటి అనేటువంటి అంశాలన్నింటినీ బహిర్గతం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పులను కూడా ప్రదర్శించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశంలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశంలో వాడివేడి చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంలో
అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా వైరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా జనం ముందు సభలోనే పెట్టాలనేటువంటి ఆలోచనతో అధికార పార్టీ ఉంది. అందుకు సంబంధించినటువంటి కసరత్తు అంతా పూర్తి చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా నిన్న అవగాహన కుదిర్చింది. ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలో మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నల్గొండ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పరివాహకం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ సభలో చర్చలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి కృష్ణా బేసిన్కు సంబంధించి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద ఈరోజు సభలో వాడివేడి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మరి కాసేపట్లో ప్రభుత్వం తరపున ప్రజెంటేషన్ ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తారు.